నల్ల బంగారమైన బొగ్గు ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తున్న సింగరేణి ఇకపై బంగారం, రాగి లాంటి విలువైన ఖనిజాలను అన్వేషించబోతున్నది. సంస్థ చరిత్రలోని తొలిసారి కర్ణాటకలోని దేవదుర్గలో బంగారం, రాగి గనుల అన్వేషణ లైసెన్స్ దక్కించుకుంది. ఈ అన్వేషణ ఫలిస్తే సింగరేణి భవిష్యత్తు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. దేశంలోనే బంగారం, రాగి ఖనిజాలకు కర్ణాటక ప్రసిద్ధి. రాయచూర్ జిల్లాలోని పుట్టి గోల్డ్ మైన్స్ వాటా ఏకంగా 80% ఉంది. ఇప్పటికీ ఈ గని ద్వారా ఏటా 1.8 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో పాటు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కేజీఎఫ్ దేశంలోని ప్రధాన బంగారం ఉత్పత్తి కేంద్రంగా పేరుంది. ప్రస్తుతం ఈ గనులు తవ్వకాలు ఆగిపోవడంతో కొత్త గనులను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో బంగారం, రాగి గనుల అన్వేషణ లైసెన్స్ కోసం కేంద్రం నిర్వహించిన ఆన్లైన్ వేలంలో 37.75% రాయల్టీని కోట్ చేయడం ద్వారా సింగరేణి L1 బిడ్డర్ గా నిలిచి టెండర్ దక్కించుకుంది. తద్వారా కీలక ఖనిజాన్వేషణలో సింగరేణి శుభారంభం చేసినట్లు సీఎండీ బలరాం నాయక్ ప్రకటించారు. అన్వేషణకు అనువైన బ్లాకులపై నిపుణుల బృందాన్ని సింగరేణి ఏర్పాటు చేసింది. అధ్యయనం చేసింది. 3 బ్లాకులపై దృష్టి సారించింది. మధ్యప్రదేశ్ పదార్లో ప్లాటినం గ్రూప్ ఎలిమెంట్స్, ఏపీ చంద్రగిరి వద్ద రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, కర్ణాటక దేవదుర్గ్ బంగారం, రాగి బ్లాక్ అన్వేషణకు బిడ్లు దాఖలు చేసింది. ఈ క్రమంలోనే 19న జరిగిన వేలంలో దేవదుర్గ్ బ్లాక్ ను సింగరేణి సొంతం చేసుకుంది. రాబోయే 5 ఏళ్లలో దేవదుర్గ్ గనుల్లో బంగారం, రాగి ఖనిజాల అన్వేషణ పూర్తి చేయాలని సింగరేణి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ అన్వేషణ కోసం 90 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేసింది. ఇందులో 20 కోట్లు కేంద్రం సబ్సిడీగా అందించనుంది. ఖనిజ అన్వేషణ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సింగరేణి సమర్పించనుంది. అన్వేషణ పూర్తయ్యాక ఈ గనుల తవ్వకానికి కేంద్రం మరోసారి వేలం నిర్వహిస్తుంది. ఇందులోనూ సింగరేణి పాల్గొంటుంది. ఈ వేలం మళ్లీ సింగరేణికే దక్కితే నేరుగా తవ్వకాలు జరిపి బంగారం, రాగి నిక్షేపాలను వెలికి తీస్తుంది. ఇతర సంస్థలకు ఆ గనులు దక్కితే వాటికి వచ్చే ఆదాయంలో రాయల్టీ కింద 37.75% సింగరేణికి చెల్లిస్తారు.